ఇక వికారాబాద్ లో పోలింగ్ ఎలా కొనసాగుతుందో తెలియజేయడానికి మనతో పాటు మా ప్రతినిధి శేఖర్ అందుబాటులోకి వచ్చారు. శేఖర్, చెప్పండి, మరి వికారాబాద్ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఎలా ఉంది? వికారాబాద్ కు సంబంధించి తాండా అనంతగిరికి సంబంధించినటువంటి వికారాబాద్ మున్సిపాలిటీలోని అనంతగిరి సంబంధించినటువంటి తాండా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తమకు నీళ్లు ఇవ్వని నేపథ్యంలోనే ఎన్నికలను బహిష్కరించామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీర్మానం చేసి కరెంట్గా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసినటువంటి నేతలందరూ కూడా నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు లేవని, రోజువారీ జీవనం కొనసాగించేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నికలప్పుడు మాత్రమే ఓటాడడానికి మాత్రమే నేతలు వస్తారు, తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదని తీవ్రమైన అసంతృప్తి ఆరోపణలు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేస్తా ఉన్నారు. ఇంకా ఎన్నికలను పరిష్కరిస్తూ పోలీస్ కేంద్రం వద్ద బిందెలు డ్రమ్ములతో ఏదైతే అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా కొంత సముదాయించే ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. రైట్ శేఖర్, మరి వికారాబాద్ లో మరి పోలింగ్ శాతం ఎంత వరకు నమోదైంది? మరి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారా? ముఖ్యంగా తాండాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రమే అక్కడ ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. వికారాబాద్ సంబంధించినటువంటి జిల్లా పరిధిలో ఓవరాల్ గా ఉదయం 7 గంటలకు పూర్తి స్థాయిలో కూడా సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకంటున్న సమాచారం ఏంటంటే 5 నుంచి 7% మధ్యలో పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. వికారాబాద్, పరిధి, తాండూరు ఈ పరిధి ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయి, ఈ నియోజకవర్గం ఏదైతేనే నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటర్ను వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరుగుతున్నాయని వికారాబాద్ సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం సజావుగా అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. సారబందైనప్పుడు సాయం చేస్తామమ్మా, లోన్ ఇస్తామమ్మా అన్నారు. మాకు 1 రూపాయి లేకుండా చేసిండ్రు. మాకు తాండాలో బాగుపడేట్లా చేసిండ్రు. పైసలు ఇస్తాము, మంచి చేస్తామని చెప్తారు. మాకు 1 రూపాయి లేదు. మా గుడి కూడా బాగలేదు, మా తాడ కూడా బాగలేదు. మా తాడ బాగుపడాలి, మా తాడకు మంచి చేయాలి, మాకు నీళ్ళు కావాలి.